అయిపోయినాయి, మా బతుకులు కూడా అలాగే అయిపోయినాయి. వాళ్ళు ఏడిపే వాళ్ళు నా దగ్గర నా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ కమ్యూనిటీస్ హు వర్క్ ఫర్ మీ. బట్ నాకు ఐ నో లాట్ ఆఫ్ ఫార్మ్ లేబర్ ఇది అది ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. వాళ్ళకి విధి లేక గతి లేక పాపం ఎవరు కోరరండి. కొత్తగా వచ్చినప్పుడు ఓహో ఫ్రీగా వచ్చిందని అనుకుంటాం. కానీ మీరు చూడండి, ఇప్పుడు నుమాయిష్కి వెళ్ళి ఎగ్జిబిషన్కి వెళ్ళి నువ్వు ఏదన్నా వస్తువు కొనుక్కుంటే వాళ్ళు హెయిర్ ఆయిల్ కొనుక్కుంటే ఒక ఉచితంగా ఒక దువ్వెన ఏదో ఒకటి ఇస్తారు. 4 రోజులు దువ్వెన మోసపడతాం, అబ్బా సరదాగా ఇది కొనుక్కుంటే అది వచ్చిందని. 5వ రోజు అది పాడేస్తాం, దానికి విలువ లేదు. సేమ్ థింగ్ ఇన్ ఆంధ్ర. సో షర్మిలకు ఇంకొంత ముందు ఇవ్వాల్సిందా? చాలా తక్కువ టైం ఉంది కదా. లెటర్ షీఈస్ డూయింగ్ హర్ బెస్ట్. అండ్ నిజంగానే వాళ్ళ ఫ్యామిలీలో రిఫ్ట్ ఉందని అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఉందా లేదా అది వేరే మాట. షర్మిల గారు హ్యాస్ బీన్ గివెన్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ నౌ. అండ్ ఆమె కర్తవ్యం ఏంటి అనేది రుజువు చేసుకునే అవకాశం కూడా వారికి కలిగించాం. సో లెట్ us see. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ షీ విల్ డూ వెరీ వెల్. అండ్ ఆడవాళ్ళు అనేటప్పటికి అలుసుగా పిచ్చి వాక్యాలు అడ్డగోలి స్టేట్మెంట్లు ఇస్తే మూతిపళ్ళు రాలుతాయని నేను చెప్తున్నా. షర్మిల గారు నన్ను ఆహ్వానించనక్కర్లేదు, నేనే వెళ్తాను. ఏ ఆడ మనిషి గురించి కూడా అలుసుగా మాట్లాడారంటే మూతిపళ్ళు రాలుతాయి. ఇది మాత్రం నాన్ సెన్స్ ఫెలోస్. వీళ్ళు సైకలాజికలీ ఎఫెక్టెడ్ క్యారెక్టర్స్, వీళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న ఎదవలు తప్పితే ఎదురుగా వచ్చేమనలేరు. ఈ ట్రోళ్ళు మోల్స్ అయ్యి వెనకాల కూర్చొని డమ్మ పేలితే వాట్ డు వీ కేర్? ఇట్లా చాలా చూసి రంగంలోకి వచ్చాం మేము, స్పెషలీ లేడీస్. వీ హ్యావ్ సీన్ అ లాట్. సో అంత సులువుగా మేమేమి నలిగిపోయి చేతులు నలుపుకొని కళ్ళు నో. నువ్వు ఎంత అంటావో నీకు రెట్టింపుగా జవాబులు దొరుకుతాయి. ఖబర్దార్. ఒట్టి యూస్లెస్ క్యారెక్టర్స్. వాళ్ళ ఇళ్ళల్లో ఒక తల్లికి పుట్టిన యాదవలు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు దట్ దే టాక్ అండ్ కమెంట్ ఆన్ అదర్ విమెన్ లైక్ దట్. ప్రతి మహిళ ఈజ్ యువర్ జన్మభూమి. నీకు జన్మిచ్చిన భూమి అది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పిచ్చి వేషాలు. ఏమీ లేకపోతే ఆడపిల్ల మీద ఆమె శీలాన్ని ప్రశ్నిస్తారు. ఇది సీతమ్మ కాలం నుంచి నడిచిన ఇది. వీ డోంట్ కేర్. రోజులు మారిపోయినాయి బ్రదర్. నిద్రలేసి ఎదురు చూడు. రేపు నీకు పిల్లనిచ్చేవాడు ఎవడు రాడు నీ మొహానికి. దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. నువ్వు ట్రోలింగ్ చేసినోడివి. నీ సైకాలజీ ఏంటో మాకు తెలుసు. చదువుకున్న ఆడపిల్ల ఎవరు నీ చేయి పట్టు. సో ఎట్లా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓవరాల్గా ఇప్పుడు షర్మిల లాంటి వాళ్ళకే పరిస్థితి ఎదురవుతుంది కదా, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? షర్మిల లాంటి వాళ్ళకే ఇది ఎదురవుతుంది. నోరు మూసుకున్న నలిగిపోయిన ఆడదానికి ఏమీ అవ్వదు. కాబట్టి వీఆర్ ఆదర్శం. వీ హ్యావ్ టు ఛాలెంజ్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. కాలు దువ్వి ముందుకు సాగటమే, ఇంకొక విధానం లేదు. కాబట్టి ఎవడో ఏది మమ్మల్ని ఆదరగొట్టేసి మమ్మల్ని బూతులు తిట్టేసి ఈ విధంగా పెట్టేస్తే మేము ఏదో వెనక్కాడతామని. షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి కాదు, షర్మిల శాస్త్రి అని కొంతమంది వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ చెప్తున్నారు. వైఎస్ పేరు కూడా వాడకూడదు, ఇంటి పేరు వాడకూడదు. రే ఎట్వల్లారా, అరే యూస్లెస్ క్యారెక్టర్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు రీటైన్ దేర్ మెయిడెన్ నేమ్స్. వీళ్ళు మొఖాలకి చట్టాలు మారినాయి అనేది కూడా తెలియదు అనమాట. వాళ్ళ బండారం వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. మహిళా కెన్ టేక్ ఎనీబడీస్ నేమ్, ఫాదర్స్ నేమ్ అండ్ హస్బెండ్స్ నేమ్ ఇష్టం ఉంటే. లేకపోతే 2 జోడీ పెట్టుకొని కూడా చేస్తాము. మరి ఏంటి, ప్రియాంక చోప్రా జోనాస్ అని పెట్టుకుంది. అప్పుడు ఆమె సినిమా స్టార్ కాబట్టి అందరూ ఎగబడి అట్టు వెళ్తారు. ఈమె పెట్టుకుంటే ఈమె వేళ కష్టంగా ఉందా? ఆమె సమాన